అసలు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి నేను ఎందుకు పోయినా అనేది ఒక పెద్ద క్వశ్చన్. దానికి మీ అందరికీ యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం వినేలాగా మీ ద్వారా చెప్తా ఉన్నాను. నేను ఆ రోజు బంజారా హిల్స్ ఏసీపీ గారి అపాయింట్మెంట్ తీసుకొని ఒక బాధ్యత కలిగా ఎమ్మెల్యేగా నేను పోయి నా ఫోన్ అనేది రేవంత్ రెడ్డి గారు, ఇంటెలిజెన్స్ ఐజీ అయిన శివధర్ రెడ్డి గారు ఇద్దరు నా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళిద్దరి మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి దీని మీద ఎంక్వైరీ చేయండి అని చెప్పడానికి నేను పోలీస్ స్టేషన్ పోయినా. మళ్ళీ నేను పోలీస్ స్టేషన్కి పోయింది కూడా ప్యూర్గా అపాయింట్మెంట్ తీసుకొని పోయిన తప్పితే అపాయింట్మెంట్ లేకుండా కూడా పోలేదు. నేను ఆడికి పోయేవరకు 3 o'clockకి మాకు అపాయింట్మెంట్ ఇచ్చిండ్రు. 3 o'clockకి నేను అపాయింట్మెంట్ టైం వరకే పోతే ఆడ ఏసీపీ గారు లేరు. ఏసీపీ గారి ఆఫీస్కి పోయిన తర్వాత ఏసీపీ గారికి నేను ఫోన్ చేసిన, మరి మీరు నాకు అపాయింట్మెంట్ ఇచ్చిండ్రు, మీరు మీ పోలీస్ స్టేషన్కి వచ్చినా, మీ ఛాంబర్లో కూర్చున్నా, మరి నా పిటిషన్ తీసుకోవాలి కదా. ఏసీపీ గారు ఏమన్నారు, నేను బయటికి పోయినా మా సిఐ గారికి చెప్తాను, మీరు పోయి ఆడ సిఐ గారికి పిటిషన్ ఇచ్చేయండి అని చెప్తాను. నేను పిటిషన్ ఇవ్వడానికి సిఐ గారి దగ్గరికి పోతే సిఐ గారు లేచి ఉరుకుతా ఉన్నారు. ఒక బాధ్యత కలిగా ఎమ్మెల్యేగా నేను వచ్చినప్పుడు ఒక సిఐ గారు లేచి ఉరుకొచ్చా? ఇస్ దిస్ రైట్? చట్టం ప్రకారం ఎనీ ఎమ్మెల్యే, ఎనీ ఎమ్మెల్సీ, ఎనీ ఎంపీ చట్ట ప్రకారం ఎనీ గవర్నమెంట్ ఆఫీస్కి వచ్చినప్పుడు it is the duty of the officer to receive him, listen to his grievance and send him off. This is act. నా సొంతం కాదు, ఇది చట్టం. నేను చెప్పేది అట్లాంటిది ఇష్టపెట్టి లేచి ఉరుకుతా ఉంటే సిఐ గారిని నేను అడిగినా, నేను మీకు పిటిషన్ ఇవ్వడానికి వచ్చినా, మీరు ఇట్లా ఉరకడం ఎందుకు, పిటిషన్ తీసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది కదా అన్న తర్వాత పిటిషన్ ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత 1-2 గంటల తర్వాత రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, శివధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కేసులు బుక్ చేసి తెల్లారి వందలాది మంది పోలీసు వాళ్ళని నా ఇంటి మీదకి పంపించి నా ఇంటి డోర్లు పగలగొట్టి నా బెడ్రూమ్ దగ్గరకు వచ్చి అరెస్ట్ చేసిండ్రు. ఇది రైటా? అసలు నా ఇంటి డోర్లు పగలగొట్టే రైట్ పోలీసు వాళ్ళకి ఎవరిచ్చిండ్రు? నా బెడ్రూమ్ దగ్గరకు వచ్చి అరెస్ట్ చేయడానికి నేనేమన్నా క్రిమినల్నా? రేవంత్ రెడ్డి లెక్క ఓటు నోటులో 50 లక్షల రూపాయలతో దొరికిన క్రిమినల్నా? లేకుంటే రేవంత్ రెడ్డి లెక్క నేనేమన్నా బ్లాక్మెయిలర్నా? లేకుంటే రేవంత్ రెడ్డి గారి లెక్క నేనేమన్నా ల్యాండ్ గ్రాబర్నా? లేకుంటే రేవంత్ రెడ్డి లాగా నేనేమన్నా చీటర్నా? బాజాబ్తు ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉన్నారు కౌశిక్ రెడ్డి మీద నేను అడుగుతా ఉన్నాను. ఓ రోజు అన్యాయంగా పండుగ పుట్ట తీసుకుపోయి రాత్రి ఏదో నేను ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చి బయటకు వస్తుంటే ఒక దొంగల్ని ఎత్తుకపోవడం ఇంతవరకు కరెక్ట్ నేను అడుగుతాను. పండుగ రోజు దొంగల్ని ఎత్తుకపోవడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతాను. ఇవాళ వాస్తవంగా ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారితో మొదలు పెడితే మా ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని, ఎంపీలని, మాజీ ఎమ్మెల్యేలని, మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులను అందరినీ కూడా పండుగ రోజు అరెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇలా వాస్తవంగా రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం, ఇలా ఈ అరెస్ట్ చేయడం వల్ల పాపం మా పోలీస్ వాళ్ళకు కూడా ఫ్యామిలీ ఉంటుంది కదా, వాళ్ళకు కూడా కుటుంబ సభ్యులు ఉంటారు కదా, పోలీస్ మిత్రులకు కూడా కుటుంబ సభ్యులు ఉంటారు కదా, మరి పోలీస్ మిత్రులకు పాపం వాళ్ళు పండుగ చేసుకోవద్దా? ఎమ్మెల్యేలు పండుగ చేసుకోవద్దా? పోలీసు వాళ్ళు పండుగ చేసుకోవద్దా? మీడియా పండుగ చేసుకోవద్దా? ఇదేం పద్ధతి? వాళ్ళని కూడా ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు? వేలాది మంది పోలీసుని రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లా చేయడం వల్ల ఏమొస్తుంది? ఇలా అల్టిమేట్గా ఏంది? ఇవన్నీ చేసి టాపిక్ డైవర్ట్ చేయాలా? డైవర్షన్ ఇలా కౌశిక్ రెడ్డి ఏం చేస్తుండ్రు? రైతుల పక్షాన వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారెంటీ హామీలని ఎందుకు మీరు ప్రజలకి ఇస్తలేరు? మీ 6 గ్యారెంటీలు 100 రోజుల లోపల ఇస్తా అన్నది ఎందుకు ఇస్తలేరని గట్టిగా అడుగుతున్నాను. ఇలా రైతులకి రైతు భరోసా మీరు 100 రోజుల లోపల 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ఏడాది దాకా మీరు అధికారంకి వచ్చి సంవత్సరం అయిపోయింది, ఇప్పటిదాకా మీరు రైతు భరోసా ఎందుకు ఇస్తలేరు? ఇంకా రైతులకు 1 రూపాయి కూడా అని అడిగినందుకు నా మీద కేసు పెడుతున్నారు.
ఇలా రైతులకి 100% రుణమాఫీ అని మీరు చేస్తామని చెప్తా ఉన్నారు. ఆ రుణమాఫీ 100% మీరు చేయలేదు. కేవలం 40 నుంచి 50% మాత్రమే చేసిండ్రు. ఇంకా 50% మంది రైతులకి రుణమాఫీ చేయాల్సింది ఉంది అని నేను గట్టిగా అడుగుతున్నా అని నా మీద కేసులు పెడుతున్నారు. ఇవాళ రైతులకి 24 గంటల ఫ్రీ కరెంటు అద్భుతంగా ఇవ్వండి అని ఎందుకు ఇస్తలేరు సరిగ్గా నేను అడుగుతున్నా అని నా పైన కేసులు పెడుతున్నారు. ఇవాళ అక్క చెల్లెలకి మీరు ఇచ్చే 2500 రూపాయలు ఎందుకు ఇస్తలేరు అని నేను గట్టిగా అడుగుతున్నా అని నా మీద కేసు పెడుతున్నారు. ఇలా తాతలకి అవ్వలకి మీరు 4000 రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు. ఇంకా 4000 రూపాయల పెన్షన్ ఎందుకు ఇస్తలేరు అని అడుగుతున్నందుకు నా మీద కేసులు పెడుతున్నారు. ఇలా వికలాంగులకి మీరు 6000 రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు. ఎందుకు ఇస్తలేరని అడిగితే నా మీద కేసులు పెడతా ఉన్నారు. ఇలా కేసీఆర్ కిట్ని మీరు ఎందుకు కంటిన్యూ చేస్తలేరు? మగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 ఎందుకు ఇస్తలేరు వాళ్ళకని నేను అడిగితే నా మీద కేసులు పెడతా ఉన్నారు. ఇలా కంటి వెలుగు తాతల అవ్వలకి ఫ్రీగా కంటి సర్జరీస్, ఐ చెకప్లు, ఫ్రీగా గ్లాసులు ఎందుకు ఇస్తలేరంటే నా మీద కేసులు పెడతా ఉన్నారు. న్యూట్రిషన్ కిట్లు ఎందుకు ఇస్తలేరు అని అడిగితే నా మీద కేసులు పెడతా నా మీద కేసులు ఇస్తూ ఉన్నారు. ఇలా రేవంత్ రెడ్డి గారిని 420 హామీలు, ఆయన 6 గ్యారెంటీలు గట్టిగా ప్రశ్నిస్తున్నారు. కాబట్టే నా మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలా, మీరు రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని కేసులు పెట్టినా, మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మీరు ఇచ్చే 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చే వరకు మిమ్మల్ని అడుగుతూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం. ఈ కేసులకి భయపడేటోడే లేడు. రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ కాదు, చుమ్మా మినిస్టర్ అయిపోయిండు. ఇలా మొత్తము తెలంగాణ ప్రజలందరూ కూడా నీ మీద నవ్వుకుంటా ఉన్నారు. మీరు ఏమిచ్చి అధికారంలోకి వచ్చిరు, ఇలా మీరు ఏం చేస్తున్నారు అనేది మీరే ఆలోచన చేసుకోవాలని మీకు జై తెలంగాణ. నేను అడ్డుకోలేదు. నేను ఒక్క నిమిషము, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ స్టేషన్కి నేను అపాయింట్మెంట్ తీసుకొని వచ్చాను. నేను ఎమ్మెల్యే. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద SHO ఆర్ ద ACP టు రిసీవ్ మీ అండ్ సెండ్ మీ ఆఫ్. నేనేమి పార్జింగ్ కాలేదు, అపాయింట్మెంట్ తీసుకొని పోయినా. నన్ను చూసి నేను సీఎం రేవంత్ రెడ్డి గారి మీద, ఇంటెలిజెన్స్ IG గారి మీద కంప్లైంట్ ఇస్తున్నాను లేచి ఉడకడం కరెక్టా? 2, తను అడిగిన కార్ ఇష్యూ, ఎట్టు పరిస్థితుల్లో కార్ అడ్డం మేము పెట్టలేదు. నన్ను కారులో దింపి లోపల దింపి నా కారు బయటికి పోతున్నప్పుడు, ఇప్పుడు మీరు నన్ను కారు ఇక్కడ దింపింది, నా బయటికి పోతుంది, లేచి ఎవరైనా ఉరుకుతుంటే నా కారు వెనుకనే రావాలి కదా వాళ్ళు. ఒక్కటే గేట్ ఉంది కదా. వాళ్ళు దాన్ని కూడా అబద్ధాలు చెప్పి నా కారు సీజ్ చేయడము, అన్యాయంగా నా ఫోన్ గుంజుకోవడము. నేను ఒక ఎమ్మెల్యే ఉండి నా ఫోన్ గుంజుకోవచ్చు అట్లా? నా ఫోన్ ట్యాప్ అవుతుందని నేను పోతే, నా ఫోన్ ట్యాప్ అవుతుంది అని నేను పోతే ఉల్టా నా మీద కేసు పెట్టుకుంటే ఒకటి. నేను ఇవాళ వాళ్ళకి పిటిషన్ ఇచ్చి వచ్చిన. ఇవాళకి ఎన్ని రోజులైంది? డిసెంబర్ 4th. నేను డిసెంబర్ 4th రోజు నేను పిటిషన్ ఇచ్చి వచ్చిన. ఇవాళ డేట్ ఏంది? జనవరి 17th. 1.5 month అవుతుంది. ఇవాళ దాకా నేను ఇచ్చిన పిటిషన్ మీద FIR ఎందుకు బుక్ చేయలేదు రేవంత్ రెడ్డి గారి మీద, ఇంటెలిజెన్స్ ID శివధర్ రెడ్డి గారి మీద? ఇది రైటా? ఇట్ ఈస్ మై రైట్ టు గివ్ అ పిటిషన్ అండ్ ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద పోలీస్ ఆఫీసర్ టు బుక్ ఎన్ FIR అండ్ ఎంక్వైర్. ఇప్పటిదాకా FIR ఎందుకు బుక్ చేయలే వాళ్ళ మీద? ఒక చిల్లర రౌడీ షీటర్ అయినా, ఒక చిల్లర్ గాడు ఒక రోజు ముందు వచ్చి ఆ చీటరు, రౌడీ షీటరు, ఆ చిల్లర్ గాడు వచ్చి పిటిషన్ ఇవ్వగానే మా హరీష్ రావు గారి మీద కేసు. నేను ఒక బాధ్యత కలిగ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఇచ్చినప్పుడు 7 దాకా కేసు ఎందుకు బుక్ చేయలేదు అనేది కూడా జవాబు చెప్పాలా వద్దా? ఇస్ దిస్ రైట్? మేము ఒకటి అడిగితే ఒకటి. నేను నాది పిటిషన్ ఇవ్వడానికి నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని నేను ఒక విక్టిమ్గా నేను ఆడికి వస్తే ఉల్టా నా మీద కేసు బుక్ చేసి ఈ విధంగా హరాస్మెంట్ చేయడం కరెక్టా? పారిపోతున్నానని చెప్పారు కదా, అక్కడ పారిపోతున్న మళ్ళీ బరాబర్. ఒక నిమిషం, నేను అనేటువంటి పారిపోవచ్చా? ఎట్లా పోతారు? నాకు అపాయింట్మెంట్ ఎందుకు ఇచ్చారు? నేను ఉట్టిగా బార్జింగ్ కాలే కదా బ్రదర్. ఐ వెంట్ దేర్ విత్ ప్రియర్ అపాయింట్మెంట్. నా పిటిషన్ తీసుకొని పోవచ్చు కదా. 1 minute టైమే కదా. ఎంతసేపు టైం తీసుకుంటారు పిటిషన్ తీసుకుని? 1 minute ఎందుకు ఉరికిపోవాలా? అంటే కేవలం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, ఇంటెలిజెన్స్ ID శివధర్ రెడ్డి గారి ఆదేశాల వరకు చేస్తూ ఉన్నారు.
ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. ప్రజలన్నీ గమనిస్తారు. ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. వాళ్ళన్నీ కూడా వాళ్ళకి సమాధానం వస్తుంది. వాళ్ళకి టైం వస్తుంది. కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు ఈరోజు అడిగిందే అడిగిన క్వశ్చన్ 32 క్వశ్చన్లు అడిగిరు. అన్ని కూడా బరాబర్ జవాబు చెప్పిన. వాళ్ళని కూడా నేను రిటర్న్ క్వశ్చన్ వేసిన. అసలు నేను వచ్చింది పిటిషన్ చేయడానికి. ఇవాళ దాకా మీరు ఎఫ్ఐఆర్ కాపీ ఎందుకు బుక్ చేయలేదు అనేది నేను చెప్తా ఉంటే పాపం మా అయ్యో గారి దగ్గర కూడా సమాధానం లేదు. తను కూడా ఉక్కిరి బిక్కిరి అవుతా ఉంది. అంటే కౌశిక్ రెడ్డి ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎమ్మెల్యే లాగా ఆయన మాట తీరు ఉండట్లేదు. ఆయన భాష మార్చుకోవాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ కొంచెం మహేష్ కుమార్ గౌడ్ కూడా నిన్న అయితే మహేష్ కుమార్ గౌడ్ గారికి చెప్తున్నా, ఫస్ట్ భాష మారవలసింది నాది కాదు. ఫస్ట్ భాష మార్చుకోవాల్సింది సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇలా మేమెప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారిని మేమెప్పుడు కూడా లాగా మేము పేగులు మెడలు వేసుకొని తిరుగుతాం, కళ్ళ గొడ్లు వీకి గోటీలాడతాం, కింద పడేసి తొక్కుతాం అని మేము వినడం లేదే. ఇలా ఇంకొకటి నిన్న కూడా కరీంనగర్లో ఒక ఇష్యూ చేసారు. ఏమి ఇష్యూ చేసారు? కౌశిక్ రెడ్డి ఎట్లా అడుగుతాడు అని అడిగాడు. నేను చెప్పలే కదా, అది రేవంత్ రెడ్డి గారే స్వయంగా ఎవరన్నా ఒక్క బీఫామ్ మీద గెలిచి ఇంకొక పార్టీకి పోతే రాళ్లతో కొట్టి చంపుని దాని బాధ్యత తీసుకుంటా అన్నది రేవంత్ రెడ్డే కదా. రేవంత్ రెడ్డి గారు చెప్పింది నేను పాటించినామని నా తప్పేమున్నది అలా చెప్పండి. బీఆర్ఎస్ కూడా అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మొత్తం చేర్చుకున్నది, మిగతా పార్టీ ఎమ్మెల్యేలను కూడా చేర్చుకుంది. మరి అప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడలేదు అని చెప్పేసి క్లియర్గా మీకు చెప్తా ఉన్నాను. ఆ రోజు మేము ఎవరిని కూడా ఎమ్మెల్యేలు మేము చేర్చుకోలేదు. వాళ్ళ ఎల్పీ అనేది మా పార్టీలో మర్జ్ చేసేది తప్పే. మేము ఎవరిని ఇండివిజువల్గా చేర్చుకోలేదు. రేవంత్ రెడ్డి లెక్క మేము ఇండివిజువల్గా చేర్చుకోలేదు. ఇది క్లియర్.